మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పౌర్ణమి, అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ వేరుతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఈ వేరును మర్చిపోకుండా పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకొని ఇలా చేయండి. ఈ వేరు వల్ల ధనం ఎక్కడున్నా ఆకర్షించబడుతుంది. ఇది అతీత శక్తివంతమైనది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడిన మంచి తిథి కాబట్టి ఈ రోజున ఈ వేరును ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అని పురాణాలలో ఉంది. మరి పౌర్ణమి రోజు ఈ వేరును ఇంటికి తెచ్చుకోవాలి. ఆ వేరుతో ఏం చేస్తే విపరీతంగా డబ్బు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన ఇంటి చుట్టూ ఉండే చాలా మొక్కలు కేవలం అందానికే కాదు, మన ఆరోగ్యము అదృష్టం కోసం కూడా ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్ని మొక్కలకు మన కష్టాలను దూరం చేసే శక్తి కూడా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. అలాంటి అద్భుతమైన శక్తులు ఉన్న మొక్కలలో ఒకటే ఈ మొక్క. ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చూసే ఉంటారు. ఈ మొక్క యొక్క వేరు మీ కష్టాలను తొలగించి మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేస్తుంది. దీనివల్ల మీకు అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా మెరుగుపడతారు. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటంటే జిల్లేడు మొక్క. జిల్లేడు మొక్కను సంస్కృతంలో అర్క మొక్క అని అంటారు. ఈ జిల్లేడు చెట్టు యొక్క పువ్వులకు, వేర్లకు, ఆకులకు ఎన్నో శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు అతీత శక్తివంతమైనది, అద్భుతాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది, అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకోండి. ఆ జిల్లేడు వేరు దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. పౌర్ణమి రోజున ఏర్పడే కొన్ని అమృత ఘడియల శక్తిని జిల్లేడు చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అమృత ఘడియలన్నీ జిల్లేడు చెట్టులో ఇమిడి ఉంటాయి. అలా ఇమిడి ఉన్న ఈ చెట్టు వేరు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఇది భూదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఉంటుంది. కనుక పౌర్ణమి రోజు జిల్లేడు వేరును సేకరించి తెచ్చుకోండి. అలా అని మీరు వేరును తీసుకోవాలని చెట్టంతా పాడు చేయకండి. ఒక సైడ్ నుంచి కొంచెం తవ్వి చిన్న జిల్లేడు వేరు ముక్కను తెచ్చుకోండి, సరిపోతుంది. అలా సేకరించడానికి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేసి వెళ్ళండి. నాన్ వెజ్ తినకండి. అలా తిని వెళ్ళినా, స్నానం చేయకుండా వెళ్ళినా మీరు తెచ్చుకున్న ఈ జిల్లేడు వేరు మీకు పెద్దగా ప్రయోజనం ఇవ్వదు. అందుకే స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని కానీ లేదంటే ఒక బాటిల్ నీళ్ళైనా సరే తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు తీసుకెళ్ళిన నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి. పచ్చని వృక్షం కాబట్టి సంకల్పం చెప్పుకుంటేనే పరిహారం మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, లేకపోతే ప్రయోజనం కలగదు. ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత వేరుని సేకరించాలి. ముందు చెట్టుకు నీటిని సమర్పించారు కనుక భూమి నాని ఉంటుంది. అలా నాని ఉన్న భూమి దగ్గర కొంచెం గోతిని తవ్వండి. తవ్విన తర్వాత చిన్న వేర్ల ముక్కలు 2 తీసుకోండి. సన్నవైనా పర్వాలేదు, కొంచెం లావుగా ఉన్నాయి అయినా పర్వాలేదు, కానీ చెట్టును మాత్రం పీక్కండి. పీకితే భూదేవి శపిస్తుంది. అది పాపంగా మారి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా సరే మొక్కల్ని పీక్కూడదు, పిచ్చి మొక్కల్ని కూడా పీక్కూడదు. దేవుడు ప్రసాదించిన పిచ్చి మొక్కల్లో కూడా అద్భుత శక్తి ఉంటుంది. మనం పిచ్చి మొక్కలు అని చులకనగా చూసే మొక్కలే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి, ధనాన్ని మనకిస్తాయి. ఈ జిల్లేడు చెట్టు వేరు గురించి శాస్త్రంలో ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టి ఆ వేరును తీసుకొచ్చుకోండి. మీరు వేరును తెంపిన తర్వాత నేల మీద పడితే దాని పవర్ దిగిపోతుంది. అందుకే ముందు ఒక జిల్లేడు ఆకు కోసి దాని మీద వేరును పెట్టండి. కింద పెడితే ఆ వేర్ల పవర్ దిగిపోతుంది. తర్వాత ఆ వేర్లను డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకొని పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఆ జిల్లేడు చెట్టు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకోవాలి. ఇది చాలా చాలా పవర్ కలిగిన వేరు. ఇది మన అదృష్టాన్ని మారుస్తుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది. కొంతమంది బీరువాలో ధనం నిలవట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ధన ఆకర్షణ, జనాకర్షణ లేక ఎంతో తపన పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి,
ఈ జిల్లేడు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకుని ఆ తర్వాత ఈ వేరును ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆ వేరుతో పాటు 1 స్పూన్ అంత గల్లులుప్పు వేసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. అలా పెడితే బీరువాలోనికి విపరీతంగా ధనం వస్తుంది. వ్యాపారం చేసేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి గల్లాబెట్టెలో పెట్టుకుంటే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇది సీక్రెట్ పరిహారం, సీక్రెట్గానే చేసుకోండి. ఇలా పెట్టిన మూటను వారానికి ఒక్కసారి తీసి ధూపం వేయండి. ఇది పచ్చివేరు కాబట్టి ఇది 3 నెలల వరకు పనిచేస్తుంది. 3 నెలల తర్వాత పనిచేయదు కనుక 3 నెలల తర్వాత ఇంకొక పౌర్ణమి రోజు పాత వేరు మూటను తీసుకుని వెళ్ళి అదే జిల్లేడు చెట్టు దగ్గర వేసేసి మళ్ళీ కొత్త వేరుని స్వీకరించి తెచ్చుకొని యాస్టీజ్గా పూజ చేసుకొని మూట కట్టుకొని బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి. పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. 99% ప్రయోజనం ఉంటుంది. మీరు తప్పనిసరిగా మార్పును చూస్తారు, ఆశ్చర్యపోతారు. మీరు ఎంత పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇది సొంతంగా మేము చెప్పింది కాదు, పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారం. మన పూర్వీకులు చేసేవారు. పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ వేరుని తెచ్చుకోండి. కానీ జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వేరుని స్వీకరించండి. వేరు కోసం చెట్టును మొత్తం పీకి పారేయకండి. వేరు కోసం చెట్టును నరక్కండి. మహాపాపం. దానికంటే పాపం ఇంకేదీ ఉండదు. అందుకే వేరు కావాలి కాబట్టి నీళ్లు పోసి భూమి మెత్తగా అయ్యాక ఒక సైడ్ నుంచి వేరు తీసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా చేసుకోండి, మార్పును మీరే చూస్తారు. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. పౌర్ణమి రోజు చేసే ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది. జిల్లేడు చెట్టుకు పరిహారాల పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లేడు ఆకులు, పువ్వులు, వేర్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జిల్లేడు ఆకులను కొన్ని చర్మ వ్యాధుల చికిత్సలో, కీళ్ళ నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ మొక్క పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జిల్లేడు ఆకులకు కొద్దిగా ఆముదం లేదా ఆవ నూనె రాసి వేడి చేసి నొప్పి ఉన్న కీళ్లపై పట్టుగా కడితే నొప్పి, వాపు తగ్గుతాయి. జిల్లేడు ఆకులను మెత్తగా నూరి పేస్ట్లాగా చేసి చర్మంపై దురదలు, గజ్జి, తామర ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. జిల్లేడు ఎండిన ఆకులను నిప్పులపై వేసి వచ్చే పొగను పీలిస్తే దగ్గు, ఆయాసము తగ్గుతాయి. అయితే ఇది వైద్యుల పర్యవేక్షణలో చేయటం మంచిది. జిల్లేడు గింజల పొడిని కొద్దిగా ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరంతో కలిపి పేస్ట్లాగా చేసి పంటి నొప్పి ఉన్న చోట పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. చిగుర్ల నుండి రక్తం కారటం కూడా తగ్గుతుంది. జిల్లేడు ఆకుల రసంలో నువ్వుల నూనె కలిపి బాగా మరిగించి పొట్ట మీద రాస్తే క్రమంగా కొవ్వు తగ్గుతుందని అంటారు. జిల్లేడు ఆకుల రసాన్ని గాయాలపై పూస్తే రక్తస్రావం తగ్గి గాయం త్వరగా మానిపోతుంది. జిల్లేడు చెట్టుతో ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలను పాటిస్తారు. కాబట్టి జిల్లేడు చెట్టు యొక్క మహత్యాన్ని గుర్తించి మీరు కూడా పౌర్ణమి రోజు జిల్లేడు వేరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. బుధవారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి, అతేంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి. ఎందుకంటే ఇది జ్యేష్ఠ పౌర్ణమి. ఈరోజే రైతుల పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమికి మట్టి ఎద్దుల అమావాస్య అని కూడా పేరు ఉంది. ఇది చాలా అరుదైన పౌర్ణమి, ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికంతా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు చాలా మేలు జరుగుతుంది. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. నార్మల్గా ఈ జ్యేష్ఠ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్స్ ఉన్న పౌర్ణమి. పైగా ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
వస్తువుల వల్ల మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం, దురదృష్టం అనేది పోవటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, మన తలరాత సైతం మార్చే శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 గురించి చెప్పుకుందాం. మీరు అందులో 2 వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు అవసరమైన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకోండి చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనది. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంది. ఇది అతీత శక్తులతో కూడి వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమిని ఎవ్వరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. చాలామంది మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఆ తల్లి ఈ పౌర్ణమి రోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు చేసుకునే పూజలకు చాలా మంచి ఫలితం దక్కుతుంది, మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో ఉంది. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్టు. యాలకులకు అతీత శక్తి ఉంటుంది కనుక ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోవలసిన అవసరం లేదు, చిన్నది తెచ్చుకోండి సరిపోతుంది. మనకు 10 లేదా 15 రూపాయలు పెడితే చిన్న యాలక్కాయల ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటున్నాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టాలి. అలా పెడితే అది దేవుడికి నివేదన అవుతుంది. అలానే యాలక్కాయల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలక్కాయలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా యాలక్కాయల ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఒక పావు గంట తర్వాత ఆ యాలక్కాయల ప్యాకెట్లో నుంచి 4 యాలకులు తీసేసి ఇంట్లోని వారందరూ ఒక్కో యాలక్కాయను తింటే అదృష్టం మనల్ని వరిస్తుంది. అలాగే మన తలరాత మారిపోతుంది, ధనం విపరీతంగా వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి. అందుకే ఈరోజు యాలక్కాయల ప్యాకెట్ ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిల్లో నుండి 4 లేదా 5 యాలక్కాయలు తీసేసి ఇంట్లోని వారందరూ ఒక్కో యాలక్కాయను తినండి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలక్కాయలు తీసి తినండి. మిగిలిన యాలక్కాయలను వంటగదిలో ఉంచుకొని వంటల్లో కానీ లేదా తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రోజ్ వాటర్ని కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజ్ వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజ్ వాటర్నే పన్నీరు అని కూడా అంటారు. రోజ్ వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజ్ వాటర్ మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజ్ వాటర్ ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజ్ వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజ్ వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు రోజ్ వాటర్ తెచ్చుకుని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజ్ వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని తిన్న తరగనంత ఆస్తిని పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజు రోజ్ వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరం అవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది.
కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా రోజు వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాలేనోళ్ళు ఈ పౌర్ణమి రోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు మినపప్పును కొని తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. ఈ పౌర్ణమి రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన 4వ వస్తువు ఏమిటి అంటే గోవు బొమ్మ. ఈరోజు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, గ్రహ దోషాలు పోతాయి, కావాల్సినంత ధనం వస్తుంది, దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా గోవు బొమ్మను తెచ్చుకోండి. ఈ గోవు బొమ్మను పూజా స్టోర్స్లో అమ్ముతారు. గోవు బొమ్మ అనేది చాలా శక్తివంతమైనది. గోవు బొమ్మ మన కష్టాలను తొలగించే శక్తులను కలిగి ఉంటుంది. లక్ష్మీదేవికి మరియు గోవిందుడికి కూడా ఈ గోవు బొమ్మ ఎంతో ఇష్టమైనది. ఈ పౌర్ణమి రోజున ఈ గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రాలు పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది, తిరగనేదే ఉండదు. మీకు రాజయోగం పట్టాలన్నా, పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా, మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గోవు బొమ్మను కొని తెచ్చుకోండి. ఇదేమీ ఎక్కువ రేటు కూడా ఉండదు కనుక ఈరోజు ఒక గోవు బొమ్మను తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న గోవు బొమ్మను పూజ గదిలో పెట్టుకోండి. మీరు పూజ చేస్తున్నప్పుడల్లా ఆ గోవు బొమ్మకు కూడా దీప ధూప నైవేద్యాలు చూపించండి. ఆ గోవు బొమ్మకు మీ కోరికలను చెప్పుకోండి. అలా చెప్పుకుంటే త్వరగా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ గోవు బొమ్మ చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గోవు బొమ్మను కొని తెచ్చుకోవడానికి ఈ పౌర్ణమి చాలా మంచి రోజు. అందుకే గోవు బొమ్మను ఈరోజు తెచ్చి ఇంటిలో పూజ గదిలో పెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉప్పును కొంటే అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు ఇంటికి కొన్ని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఇలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ళ ఉప్పును ఇంటికి తెచ్చుకొని తర్వాత ఈ ఉప్పును ఒక గాజు బౌల్లో వేసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి తర్వాత ఆ బౌల్ను పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 24 గంటల తర్వాత తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ ఇంట్లో ఉండే దరిద్రాలు పోతాయి. కనుక ఈ పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం, ఉప్పును ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే పౌర్ణమి రోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు ఈ పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన 6వ వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా. కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు, మాకు మంచి జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు, లేదా పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టిన
లేదంటే కనుక అదే పంచదారను అలా అమ్మవారికి నివేదన చేసినా మనకు ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పట్టం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు. అందులో నుండి కొంచెం అంటే ఒక చిటికెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయవచ్చు. అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు ఆ లక్ష్మీదేవి మనల్ని చక్కగా అనుగ్రహిస్తుంది. మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదాల్లోకి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది. మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఈరోజు జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎలలేని సంపద మన సొంతమవుతుంది. తిరుగులేని యోగాలతో మన జీవితమే మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 7 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు కానీ లేదా ఒక వస్తువును కానీ ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు, మీకు అవసరమైన 2 వస్తువులు లేదా ఒక వస్తువుని తెచ్చుకోండి. తెచ్చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. పౌర్ణమే కదా అనుకుంటాం, కానీ పౌర్ణమిని చాలా గొప్పదిగా భావిస్తారు. పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత ఘడియలు ఏర్పడతాయి. పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.